అట్లా అట్లా జరుపున్నదండి అట్లా ఫ్రెండ్స్ చూద్దాం. మంచి డెకరేషన్లో ఉన్న పొట్టేలు బాగా రెడీ చేశారండి సంక్రాంతి మాదిరిగా. సో దీని గురించి అయితే మనం డీటెయిల్గా లాస్ట్ వీడియోలో మాట్లాడినాం. సరే మళ్ళీ ఒకసారి అడుగుదాం. నా ఎంత చెప్తాను అన్నా? 55,000 చెప్తాను. 6 బళ్ళ మీద ఉంది. 40 కిలోలు పైన వస్తే రావచ్చు. 45 కిలోలు ఫ్రెండ్స్ చూస్తే 55,000 చెప్తున్నారు. తగ్గింపు ఉంటుంది. సో 45 కిలోలుగా మీట్ అయితే చెప్తున్నారండి. సో ఒక 2 కిలోలు ఇటు అటు అనుకున్నా కూడా 40-45 మధ్యలో వస్తుంది అని చెప్తుంటారు అనమాట. 6 బళ్ళ మీద అయితే ఉండదని చెప్తున్నారు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎంత తగ్గచ్చు అన్న? 50 దాకా రావచ్చు. ఒక 5,000 తగ్గింపు ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తే 5,000 అయితే తగ్గింపు అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే లాస్ట్ వీడియో చేసాము, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం అంటే ఇంట్రెస్ట్గా ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తే మనం అయితే ఈరోజు ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో పుంగనూరులో ఎవ్రీ థర్స్డే ప్రతి ఒక్క గురువారం మార్కెట్ జరుగుతుంది అనమాట. అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం మార్కెట్ జరుగుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం, మనం అయితే టాప్ క్వాలిటీలో ఉన్న పొటేన్లు అయితే చూద్దామండి. సో ఆల్రెడీ ఒక వీడియో చేసాం, లెంత్ వీడియో, దగ్గర 20 మినిట్స్ దాకా అయితే వచ్చింది. సో దాని తర్వాత లెంత్ సరిపోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు అన్ని పెద్ద సైజు బిగ్ సైజులో ఉన్న పొటేన్లు చూస్తాను. సో ఫ్రెండ్స్ ఎల్కే ఛానల్లో మీ దగ్గర ఉన్న పొటేన్లు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ ఏదైనా కూడా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్ అయితే టైటిల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మీ దగ్గర వస్తువులు కానీ, ల్యాండ్ కానీ, ఏదైనా వెహికల్స్ కానీ ఏమున్నా కూడా మన ఛానల్ అయితే ప్రమోషన్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దామండి, మొత్తం బిగ్ సైజులో ఉన్న పొటేన్లు అయితే మనమైతే ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో అన్ని భారీ సైజులో ఉండేటివి చూద్దాం. అన్ని 2 బళ్ళ మీద, 4 బళ్ళ మీద ఉండేటివి చూపిస్తాం. ఎందుకంటే బక్రీద్కు పల్లె ఏందే వాళ్ళు తీసుకోరనమాట. సో ఆ విధంగా మనకు పెద్ద సైజులో ఉన్న పొటేన్లే చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తే అన్న దగ్గర 3 పొటేన్లు అయితే ఉన్నాయి. ఏం చూస్తారన్నారు కనుక్కుందాం. అన్న 3 ఉన్నాయి కదా మీ దగ్గర, అమ్మేదానికే కదా. తల ఏం చెప్తాను రా? 35,000. 35,000 అయితే చెప్తానండి. ఈచ్ వన్ 35,000 రూపాయలు చెప్తున్నాడు. అన్నీ కూడా 2 బళ్ళు వేస్తుంటాయి కదనా. 35,000 రూపాయలు చెప్తానండి. ఒక్క పీసు సింగిల్ పీస్ 35, జత మీద వచ్చి 70,000 అయితే పడుతుందని చెప్తున్నాడు. సో పొటేన్లు అయితే చూసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చున్నా మీ అంచనాకి? ఒకటి ఒక అంచనాకు 25 నుంచి 30 కాడికి రావచ్చునా? లైవ్ కాదన్నా, మీట్ అని చెప్తాడు. అట్లా కాదు, ఒక 25+. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే మనకైతే 25+గా వచ్చేటికోండి. లైవ్ వచ్చేసరికి ఒక 60, 55, 60 మధ్యలో అయితే లైవ్ అయితే వచ్చేటికోండి అనమాట. సో 25+ అంటే ఒక 2 కిలోలు, ఒక 3 కిలోలు ఇటు ఒకటి అనుకున్నాం. 30 అబోనా? ఓకే 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 30+గా చెప్తున్నారండి. సో మనకు 2 కిలోలు ఇటు అనుకున్నా కూడా, ఇటు ఒకటి అనుకున్నా కూడా 27, 28 కూడా ఆ విధంగా కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, 2 అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తాను తల? ఏం చెప్తాను రా? ఇవేం చెప్తాను తల? ఒక్కొక్కటి 28 ఈచ్ వన్. ఫ్రెండ్స్ చూస్తే 28,000 అయితే చెప్తున్నాడు. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 28,000 రూపాయలు అయితే ఒక్కొక్కదాన్ని చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఉంటాయి. ఎన్ని పళ్ళేనా? 2 పళ్ళేనా? 2 పళ్ళ మీద అయితే ఉన్నాయంటాడు. ఇది కూడా అంటే ఒక 25-30 మధ్యలో అయితే మీట్ అయితే రావచ్చండి. సో చూసుకోవచ్చు. ఒకటైతే బ్లాక్ అయితే ఉంది. ఇది నెల్లూరు జుడిపినా లేకపోతే వేరేనా? ఇది నెల్లూరు జుడిపినా ఫ్రెండ్స్ చూడొచ్చు. బ్లాక్లో అయితే ఉంది, నెల్లూరు జుడిపిగా చెప్తున్నారండి. ఇది కూడా పిల్ల అయితే డిఫరెంట్గా ఉంది, బాగుంది, సూపర్గా ఉంది చూడడానికి. సో మనకైతే మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 అబోవ్ 25-30 మధ్యలో అయితే వస్తుందండి. సో ఇవి కూడా అంతే పెద్ద సైజు పొటేన్లే. ఇవేం చెప్తాను తల? 35,000. అవి ఏదైనా ఒకటేనా? అవి తగ్గుతుంది. ఇదేం చెప్తారో? 29. ఫ్రెండ్స్ చూసి ఇది 35 అయితే చెప్తున్నాడు. ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది. సో 35,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుంది, ఖచ్చితంగా తగ్గుతుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో అయితే 29, 28 ఆ విధంగా చెప్తున్నాండి. ఇవి ఒక్కొక్కటి జత మీద వచ్చేసరికి అప్పుడు మనకు యావరేజ్గా 65, 70 మధ్యలో అయితే పడేది కూడా జత మీద. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లైవ్ వెయిట్ దగ్గర దగ్గర 70, 80 మధ్యలో అయితే ఇదైతే లైవ్ వెయిట్ ఇచ్చుడుకుంది. ఇది వచ్చేసరికి లైవ్ వెయిట్ మనకు ఒక 60 నుంచి 70 కిలోలు ఆ విధంగా వచ్చేటివి ఉన్నాయి అనమాట. సో చూసుకోవచ్చు. అన్నీ కూడా ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా భారీ సైజులో ఉన్నాయి. ఎడంగా ఒకటి ఉంది. జుడిపి ఏం చెప్తారా? ఏం కనుక్కుందాం. ఏం చెప్తానా? 30,000. ఎన్ని పళ్ళు ఉంది? 6 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 6 బళ్ళతో ఉండదని చెప్తున్నాడు. 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. దీని ప్రైస్ వచ్చేసరికి ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి? 35 వస్తుందా? 35 పైన చెప్తాను మీరు. 35+ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం అయితే 30,000 అయితే చెప్తున్నాడు ప్రైజు. 35+ అయితే మీట్ అయితే చెప్తున్నాడు. సో 1 కిలో, 2 కిలోలు ఇటు అటు కూడా 30 మధ్యలో అయితే వచ్చేదిగా ఉంది అనమాట. సో అదే దాని తర్వాత చూద్దాం. పెద్ద పొటేలు ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ చూసుకొని కొంచెం సైడ్ అయితే ఆ సైడ్ పోదాం అనమాట.
ఇక్కడ చూస్తే ఒక 5 పొటేన్లు అయితే ఉన్నాయండి. చిన్నడా ఎల్కేఎస్ ఛానల్ ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ ఒక 5 పొటేన్లు ఉన్నాయి, అన్ని భారీ సైజులో ఉన్నాయి. సో ఇవేం చెప్తారు, తల ఏం చెప్తారు, జత ఏం చెప్తారు అని అనుకుందాం. అన్నా తల ఏం చెప్తాను అన్న? ఒకటేనా? 25. ఎన్ని బళ్ళు అన్నా? 2 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 2 బళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాను. అన్నీ కూడా 25 అయితే ఈచ్ 1 చెప్తానండి. సో పర్ పేరు వచ్చేసరికి 50,000 అయితే చెప్తారు. 50,000 అయితే పేరు మీద చెప్తారు. సో ఒక్కొక్కటి 25 అని చెప్తాను అనమాట. 25,000 రూపాయలు చెప్తున్నాడు. ఏదైనా కూడా మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20+ అయితే వచ్చేట్టుకోండి. 20-25 కిలోలు వచ్చేట్టుకోండి. ఒకటైతే దగ్గర 30 కిలోలు అయితే వచ్చేట్టుకుంది అనమాట. ఇది మీట్ మనం మాట్లాడుకునేది. సో దాంట్లో మీరు మాట్లాడేదాన్ని బట్టి రేట్ అనేది కాస్త తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు. పెద్ద మేకపోతలు అయితే ఉన్నాయి, మనం చూస్తామండి. బిగ్ సైజు మేకపోతలు ఉన్నాయి. అన్నీ కూడా తర్వాత చూద్దామండి. ఫస్ట్ మనం పొట్టేళ్ళు చూసుకొద్దాం, దాని తర్వాత వచ్చి మేకపోతులకు సంబంధించిన చూద్దాం. ఏ చెప్తాను బ్రదర్? తల ఒకటి 25 35 అదే కదా 35 చెప్తానండి. ఒక్కోటి చూడొచ్చు. 35,000 రూపాయలు అయితే ఈచ్ 1 చెప్తున్నాడు. సో 2 కలిపి 70,000 అయితే చెప్తాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ సైజు పొట్టేళ్ళు అండి. అన్ని పల్లేసాయి కదా బ్రదర్? ఎన్ని కిలోలు రావచ్చు లైవ్? 30+ మీట్ అండి. సో మీట్ వచ్చి 30+ చెప్తున్నాడు. లైవ్ వచ్చేసరికి మనకు 70-80 కిలోలు అయితే లైవ్ అయితే వచ్చి ఉంది. సో చెప్పడం అయితే 35,000 చెప్తాను. ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 2 నెల్లూరు పల్లా ఉన్నాయండి. మంచి రంగులో మంచి క్వాలిటీస్తో అయితే ఉన్నాయి. సో ఏం చెప్తాను అన్న? తల 2 వచ్చి 90, ఒక్కోటి 45,000 చెప్తాడు. ఫ్రెండ్స్ చూస్తే 45 చెప్తాను అండి. ఒక్కొక్కటి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 45,000 రూపాయలు 45,000 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తాడు. 2 జత మీద వచ్చి 90,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. పళ్ళునా? 2 బళ్ళు అంతేనా? 2 బళ్ళేనా? 2 బళ్ళ మీద అయితే ఉన్నాడు. మంచి సైజులో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. 45,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఎన్ని కిలోలు రావచ్చున్నా మీ అంచనాకి యావరేజ్గా? 80 అబోవ్ లైవ్. ఫ్రెండ్స్ చూస్తే 80 అబోవ్ లైవ్ అయితే చెప్తున్నారండి. సో 2 అయితే 16 160 కిలోలు అయితే లైవ్ వెయిట్ చెప్తున్నాడు. మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 కూడా 80 కిలోలు రావచ్చు. ఒక్కోటి 40 కిలోలు అయితే మీట్ అయితే వచ్చేటిగా ఉంది. సో చెప్పడం అయితే 90,000 చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో 5,000 2,000 10,000 అనేది మీరు మాట్లాడదని బట్టి ఉంటుంది. సో 2 జుడిపీలు అయితే ఉన్నాయి. 2 జుడిపీలు చూసుకోవచ్చు. ఇవైతే కొంచెం ఇవి కూడా పెద్ద సైజులో ఉన్నాయి. దాంట్లో మీద కాస్త కొంచెం చిన్నగా ఉన్నట్టే. తల ఏం చెప్తానన్నా? 30,000 చెప్తాను. 2 అయితే 60,000 చెప్తాను జత. ఫ్రెండ్స్ చూస్తే 60,000 అయితే చెప్తాను జత మీద. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక్కొక్కటి 30,000 అయితే చెప్తున్నాడు. 30,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తున్నాడు. పర్ పేరు వచ్చి 60,000 రూపాయలు చెప్తున్నాడు. జత మీద 60,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని పళ్ళు అన్నా? 2 పళ్ళు వేసినాయి కదా. ఇంకా పల్లేలా? పల్లేదా? పాల పల్లేనా? ఓకే. ఎన్ని కిలోలు రావచ్చునా? 50. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలోలు చెప్తానండి. మీట్ వచ్చేసరికి మనకు 22+ అయితే చెప్తాను అనమాట. సో ఈ 2 పొటేన్ల గురించి అయితే మనం మాట్లాడుకుంటే అయితే పల్లీలు అంట. ఇప్పుడు చూసిన దాంట్లో ఇవి మాత్రం పల్లీలు. సో వేసినాయి అనుకుంటున్నాను, కానీ సో పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇంకా దగ్గరలో అయిపోతాయి అనమాట. దాని తర్వాత చూద్దామండి. బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ బ్యాచ్లు కంటే ముందు పెద్ద బడా సైజు పొటేన్లు అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా చూద్దాం. ఇక్కడ చూడవచ్చు. ఒక మంచి భారీ సైజులో ఉన్న పొటేలు అయితే ఉన్నది. సో 2 మనుషులు పట్టుకుంటారు రేపుకోరు. సో దీని డీటెయిల్స్ అన్నీ ఒకసారి తిరిగి చూసి మాట్లాడదాం. నెల్లూరు చూడిపోయండి. బిగ్ సైజులో అయితే ఉన్నది. ఇవన్నీ కూడా ఉండి బిగ్ సైజులే. ఏం చెప్తానన్నా? 70,000 ఒకటే కదా. ఎన్ని బళ్ళ మీద ఉంది? 6 బళ్ళు. ఎన్ని కిలోలు రావచ్చన్నా? ఎన్ని కిలోలు రావచ్చు? లైవ్ వెయిట్ 130 వస్తుందా? ఫ్రెండ్స్ చూసే 70,000 అయితే చెప్తున్నారండి. వ్యాపారం అయితే ఉంటుంది. 70 కిలోలు అయితే సారీ అండి 70,000 రూపాయలు అయితే చెప్తాను. లైవ్ వెయిట్ వచ్చి 130 చెప్తానండి. 130 కిలోలు అయితే లైవ్ వెయిట్ చెప్తాడు. 130 కిలో అయితే లైవ్ అయితే చెప్తాడు. చూసుకోవచ్చు. పెద్ద సైజ్ అండి. ఎన్ని బళ్ళ మీద ఉందన్నా? 6 బళ్ళ మీద ఉందా? ఫ్రెండ్స్ చూస్తే 6 బళ్ళ మీద అయితే ఉండాలని చెప్తాను అనమాట. సో బ్రేడర్గా గాను మనకు వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బక్రీద్కు దేవర్లకు దేనికైనా మనకు వస్తుంది. 130 లైవ్ వెయిట్ చూసిందే పొటెన్లో చెప్పడము ఇదే పెద్ద సైజు అనమాట. 130 కిలో లైవ్ వెయిట్ అని చెప్పడం ఫస్ట్ టైం నేను చూడడం మన మార్కెట్లో. సో అదైతే 70,000 ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ఉంటుంది. ఇదేం చెప్పారన్నా? 31. ఫ్రెండ్స్ చూస్తే 31,000 అయితే దీన్ని చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 31,000 అయితే చెప్తున్నాడు. పళ్ళు వేసింది కదా. ఇది కూడా ఎన్ని బళ్ళ మీద ఉంది? 6 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 6 బళ్ళ మీద అయితే ఉండాలని చెప్తున్నాడు. దీన్ని మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 25 అబోగా వచ్చేట్టుగా ఉంది. దాని తర్వాత చూద్దామండి. కొంచెం దగ్గర అన్నా నువ్వు, ఒక రోజు దగ్గర అట్లా పట్టుకో.
ఓకే 20 20 కేలు పొట్టేలకి నువ్వు 25 కేలు 30 కేలు అని చెప్పేసి అవుతుంది. 30 కిలోలు కాదన్నా 25 రావచ్చు అనుకుంటున్నా. నాది కాదు నానినే 20-25 మధ్యలో రావచ్చు. 22 రాదా? 20 కేజీలు ఎక్కువ వస్తే నువ్వు యూట్యూబ్ వదిలే నేను వ్యాపారం వదిలేస్తా. ఏందన్నా 20 కిలోలు అంటున్నావా? ఎన్ని కిలోలు రావచ్చా ఒక మీటు? ఆయన ఏందో చెప్తున్నాడు 25 కిలోలు. ఒకవేళ 25 కాకపోయినా కూడా 22-23 అన్నారు కదా. మరీ ఏంది 25 చెప్తాడు, ఎంత పెద్ద సైజు ఉండి. వాళ్ళు ఏమి చెప్తారా? సో అదే అండి. దాని తర్వాత చూద్దాం. జుడిపీలు అయితే ఉన్నాయి మంచి సైజులో ఉన్నవి. నెల్లూరు పల్లా ఒకటి ఉంది. ఇది ఏం చెప్తారో ఏం చెప్తాను రానా? 60,000 చెప్తాను. ఎన్ని బళ్ళనా? 4 బళ్ళ మీద ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు 60,000 60,000 అయితే చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఇది కూడా పెద్ద సైజు, పెద్ద ధర కూడా పెద్ద చెప్తున్నాడు. 60,000 చెప్తున్నాడు. 2 బళ్ళ మీద అయితే ఉన్నదండి నెల్లూరు పల్లా. అన్న ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను అన్న? లైవ్ వెయిట్ 80-90 అట్లా వస్తుందంట ఫ్రెండ్స్. చూస్తే లైవ్ వెయిట్ వచ్చేసరికి 80 కిలోలు 90 కిలోలు ఆ విధంగా వస్తుంది అని చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. 60 చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. అదే 5,000-7,000 అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి అయితే ఉంటుంది. 80కి పైన అయితే 80-90 లైవ్ అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత చూద్దామంటే 2 పెద్ద సైజులు అయితే ఉన్నాయి పొటేన్లు. ఇవేం చెప్తారో ఏమేమి అనుకుందాం. బ్రదర్ ఏం చెప్తున్నావు? ఒకటి జత 150 చెప్తాను జత మీద. అప్పుడు ఒకటి 75,000 పడుతుంది అనమాట. సో 75,000 అయితే ఈచ్ వన్ అని చెప్తాను రండి. సో ఒకటి 50,000, 2 లక్ష. అతను 1,50,000 చెప్తున్నా లేదా? ఓకే సరే అండి. సో 2 జత మీద వచ్చి ₹1,00,000 చెప్తున్నాడు. ఒక్కోటి 50,000 రూపాయలు చెప్తున్నాడు. ఎన్ని బళ్ళు బ్రదర్? ఒకటి 6 బళ్ళు, 4 బళ్ళు. ఒకటి 6 బళ్ళ మీద అయితే ఉంది, ఒకటి 4 బళ్ళ మీద అయితే ఉందన్నమాట. సో ఒక్కొక్కటి 50,000 అండి. జత మీద వచ్చి ₹1,00,000 అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నాను? ఒక అంచనాకి ఇది ఎన్ని రావచ్చు, అది ఎన్ని రావచ్చు? లైవ్ 70 లైవ్ వెయిట్ 70 ఈచ్ లైవ్ వెయిట్ చెప్తానండి. మనకు మీట్ ఎత్తుకుంటే 35+ ఆ విధంగా వచ్చి చెప్తున్నారు. 30 నుంచి 35 మధ్యలో మీట్ అయితే రావచ్చు అండి. ఇవి చూసుకోవచ్చు. అదే అనమాట. మంచి సైజులో అయితే ఉన్నాయి పొటేన్లు. ఓకే చూసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. మనకైతే బ్యాచ్ అయితే ఉన్నాయి చూసాము. ఆ బ్యాచ్లో అడుగుదాము. ఏం చెప్తాను పిల్లలు 2 పట్టుకోండి. ఏం చెప్తాను రా చిన్నోడా? నీదా? ఏం చెప్పావు దీన్ని? 35,000. దీన్ని ఒకదాన్నా? ఇదే అది కూడా 35దా? ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్కటి 35,000 రూపాయలు 35,000 చెప్తానండి. 35 చెప్తున్నాడు. ఇవైతే 2 బళ్ళు, ఒకటి 4 బళ్ళు ఆ విధంగా ఉండొచ్చు. 35 చెప్పినాడు. మనకు మీట్ వచ్చేసరికి 25+ అయితే వచ్చిడుకోండి. 25 కిలోల పైన అయితే వచ్చిడుకోండి అనమాట. ఈ 2 పొటేన్లకు సంబంధించి మనం మాట్లాడినాం. దాని తర్వాత వచ్చి ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో చూద్దామండి. సో బేరాలు జరుగుతున్నాయి. బ్యాచ్లో చూద్దాము. ఇవన్నీ కూడా 2 బళ్ళ మీద అయితే ఉంటాయి. జత ఏం చెప్తారో, ఒక్కోటి ఏం చెప్తారో కనుక్కుందాం మనం. సో వ్యాపారం జరుగుతున్నాయండి. ఏం చెప్తానన్నా జతనా? జత ఏం చెప్తాను రా? 45. ఫ్రెండ్స్ చూస్తే 45,000 అయితే చెప్తున్నాడు. దీంట్లో జత మీద చెప్పడం 45,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి 22,500 రూపాయలు పడుతుందండి. అన్ని 2 బళ్ళతో అయితే ఉన్నాయి. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏదైనా కూడా 18-22 మధ్యలో అయితే వచ్చింది. సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్లో సంబంధించి 22,500 రూపాయలు అయితే దాంట్లో అయితే చెప్పడం ఉంది. సో దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ ఒక 4 పొటేన్లు అయితే ఉన్నాయి. పెద్ద సైజు పొటేన్లు అన్ని పక్కన గడైనా ఉన్నాయా లేదా అయిపోయినాయో చూద్దాం. ఇక్కడ పక్క 4 ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నట్టున్నాయి. సో బేరాలు జరుగుతున్నాయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బాగా డిమాండ్ ఉన్న పొటేన్లు, చాలా అవసరమైన పొటేన్లు ఇవి. చూద్దామండి. ఇవి ఎవరి అన్న మీనా? ఏం చెప్తానన్న తల? ఏం చెప్తానన్న జత అన్న? జత అన్ని పళ్ళేసినాయి కదా? ఎన్ని బళ్ళ మీద ఉన్నాయి? 2 బళ్ళ మీద ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే జత మీద వచ్చి 70,000 రూపాయలు అయితే చెప్తానండి. అప్పుడు ఒక్కొక్కటి మనకు 37,500 అయితే పడుతుందండి ఒక్కోటి. సో చెప్పడం అయితే 37,500 చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఉంటుంది. సో ఒక్కోటి మనకైతే 2 బళ్ళ మీద చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకే? ఒక్కోటి 60 లైవ్ 60 కిలోలు అయితే లైవ్ చెప్తున్నాడు. చూడొచ్చు ఈ పొటేన్లు. ఇవి కూడా అంతే అండి. ఈచ్ మనకు 70,000 అయితే చెప్తున్నాడు. 75,000 అయితే చెప్తున్నాడు. మనకైతే లైవ్ అయితే మనకు ఒక్కొక్క పొటేల్ని 60 కిలోలు అయితే చెప్తానండి. సో మీట్ మనం మాట్లాడుకుంటే 30
30-35 అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పొట్టేళ్ళు చూసుకోవచ్చు, అన్నీ కూడా పెద్ద సైజు భారీ సైజు పొట్టేళ్ళే వ్యాపారాలు జరుగుతున్నాయండి. అప్పుడు మనకు 37,000 రూపాయలు ఆ విధంగా చెప్పినప్పుడు తగ్గుతుందండి. సో ఫైనల్ రేట్ ఏం కాదు అది చూడొచ్చు అనమాట. ఈ పొట్టేళ్ళు మనం మాట్లాడితే. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, మీడియం సైజ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు ఏమనుకున్నా ఏనా ఏం చెప్తానన్న జతనా అవునా? ఎవరు తీస్తానే ఉన్నాను కదనా వచ్చినప్పుడల్లా. ఎందుకు ఈరోజు పెడతాలే మిమ్మల్ని, ఈరోజు పెడతాలే. ఈరోజు నేను ఎల్కేఎస్ యూట్యూబ్ ఛానల్లో పెడతా, యూట్యూబ్లో పెడతా. ఎల్కేఎస్ ఛానల్ కొట్టించినాడు వస్తుంది. జత 35,000. పళ్ళు వేసినాయా? 2 పళ్ళు వేసినాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తే 35,000 రూపాయలు అయితే జత మీద చెప్తున్నానండి. దీన్ని చూసుకోవచ్చు, అన్ని కూడా 2 పళ్ళు వేసినాయి అని చెప్తున్నాడు. 35,000 అయినప్పుడు అప్పుడు 17,500 రూపాయలు అయితే ఒక్కోటి పడుతుంది. సో 17,500 రూపాయలు ఒక్కోటి పడినప్పుడు 20 కిలోలు దీన్ని 20 కిలో మీట్ అయితే చెప్తానండి. సో 20 కిలోల మీట్ అయినప్పుడు మనకు 35-40 లైవ్ వెయిట్ వస్తుంది అనమాట. 35 నుంచి 40 దాకా లైవ్ అయితే వస్తుంది అనమాట. మీట్ వచ్చేసరికి మనకు 20 కిలోలు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. 1 కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో మనకు ఒకటి కూడా ఆ రేట్ అయితే చెప్పడం ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు అనేది ఉంటుంది అనమాట. సో అదేంటి నెక్స్ట్ చూద్దాం. బడా సైజు పోతులు అయితే వచ్చినాయి. ఆ పోతుల గురించి మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో చేద్దాం. సో దాని తర్వాత వచ్చి మనం పొట్టేళ్ళకి సంబంధించినవి చూస్తున్నాం కాబట్టి పొట్టేళ్ళ బ్యాచ్లు అయితే చూద్దాం. ఈ 2 వీడియోలు కూడా సరిపడిగా లేదండి, ఇంకొక వీడియో వచ్చినా కూడా బాగుండేమో అనిపిస్తుంది నాకు. సో అన్నీ ఉన్నాయి. ఇంకా మనమైతే వారంటీ కూడా పోతాం అంతే, లోపలికి కూడా పోలేదు. 7 చూసిన ఒక బ్యాచ్ అయితే ఉందండి. ఇవి కూడా పెద్ద సైజు పొట్టేళ్ళే. సో ఇవన్నీ కూడా 2 పళ్ళు. ఏం చెప్తాను అన్న జతనా? జత ఏం చెప్తాను రా? అదే కదా మీరు చెప్తేనే కదా తెలుస్తుంది మాకు. 55 జత 2 పళ్ళు వేసినాయి కదా, అన్నీ 2 పళ్ళు. 55,000 రూపాయలు చెప్తానండి. చెప్పడం జత మీద 55,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. అప్పుడు ఒక్కోటి 27,500 రూపాయలు అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు. 27,500 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు. సో అన్ని 2 పళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్పాడు. మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20+ అయితే వచ్చేట్టుకున్నాయండి. కొన్ని అయితే 22, 25 ఆ విధంగా వచ్చేట్టుకున్నాయి. 1 కిలో 2 కిలోలు ఇటు అటు అన్నా కూడా 20 నుంచి 25 కిలోల మధ్యలో అయితే వచ్చేట్టుకున్నాయి. సో వ్యాపారాలు అయితే ఉంటాయన్నమాట, జరుగుతాయి అనమాట. తగ్గింపు ధరలు ఉంటాయి. ఇవేం చెప్తారన్న జత? మీరు ఇప్పుడు మీరు కనబడితే ఇంకొకరు కూడా వస్తారు కదా, అందుకని మిమ్మల్ని తీసేది నేను. 51 జత. ఫ్రెండ్స్ చూస్తే 51,000 చెప్తానండి జత మీద. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు 25,500 రూపాయలు అయితే ఈచ్ వన్ పడుతుంది. సో 25,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. పళ్ళు వేసినాయి కదనా? ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి మీ అంచనాకి? ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి ఒకటి? 27-28 వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 28-27 అయితే మీట్ వస్తుందని చెప్తున్నాడు. 25,000 అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అదే అనమాట వీళ్ళు చెప్పడం అయితే ఆ రేటు ఉంది. సో ఇది ఒకటి ఉంది. ఏం చెప్తాను అన్నా? ఏం చెప్తాను అన్న దీన్ని? 35. ఎన్ని బళ్ళు ఉంది? 2 బళ్ళు. 35,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 బళ్ళ మీద అయితే ఉండదు అన్నట్టు. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గింపు అనేది మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 కిలోలు వస్తుందా? 30కి వస్తుందా? 30 కిలో మీట్ చెప్తున్నాడు. 25 to 30 మధ్యలో అయితే రావచ్చు అనమాట. సో అది ఇక్కడ జత అయితే ఉంది. ఈ జత ఏం చెప్పారన్నా? ఈ జతనా ఏం చెప్తాను? జత 48. 48,000 అయితే దీంట్లో చెప్తానండి. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 48,000 రూపాయలు అయితే ఈ జత మీద చెప్పడం ఉంది. 48,000 రూపాయలు అనమాట. దాని తర్వాత టైం, ఈ వీడియో కూడా చాలా టైం అయిపోతుంది. మనం రేట్లు అన్నీ అడిగేద్దామండి ఒకసారి. టగటగటగా నడుపుకుంటూ వెళ్ళిపోతాం. అన్నా ఇవేం చెప్తానన్నా? 2. 50,000 అయితే చెప్తానండి జత మీద. చూసుకోవచ్చు 50,000 రూపాయలు అయితే ఈ జత మీద చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇవేం చెప్తారన్నా? తల ఏం చెప్తాను రా? 24.5. 24,500 రూపీస్ చెప్తానండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దాన్ని 24,500 చెప్తామండి. ఇప్పుడు మనం చూపించేటివన్నీ కూడా ఓవరాల్గా మనకు పళ్ళు వేసినవి చూస్తాం. 2 పళ్ళ మీద అయితే ఉంటాయి. 25 అన్నప్పుడు కిలోకి 1,000 రూపాయలు పెట్టుకోండి. 25 కిలోలు అంటే 25,000, 20 కిలోలు అంటే 20,000 రూపాయలు. ఆ విధంగా అయితే మనం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మేము రేట్లు అన్నీ అడుక్కుంటూ వెళ్ళిపోతున్నాం ఒకసారి. ఏం చెప్తాను అన్న జత? జత ఏం చెప్తాను రా? 70,000. 70,000 అయితే చెప్తానండి. 70,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి 35,000 రూపాయలు అయితే ఈచ్ వన్ పడుతుందండి. సో వ్యాపారం అనేది ఉంటుంది. దాని తర్వాత చూద్దాం. ఏం చెప్తానన్నా దాన్ని? అన్న
ఏం చెప్తారు? సో అదే నెక్స్ట్ చూద్దామండి మనం ఇంకా వచ్చి కొంచెం వారలే పోదాము. పెద్ద సైజు పొటేల్ బ్యాచ్ అయితే ఒకటి ఉంది. ఈ బ్యాచ్లో ఏం చెప్తారు కనుక్కుందాం. ఆయన ఎన్ని తెచ్చావనా? 10. ఏం చెప్తాను తల? 22,000 తల. ఫ్రెండ్స్ చూస్తే 22,000 అయితే ఈచ్ వన్ చెప్తానండి. సో చెప్పడం అయితే 22,000 ఒకటి చెప్తున్నాడు. అప్పుడు జత వచ్చి 44,000 అయితే చెప్తాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారు అనమాట. ఈ బ్యాచ్లో 22,000 రూపాయలు చెప్తున్నాడు. సో అన్నీ కూడా 2 బళ్ళతో ఉంటాయి. ఇంకా మీటి క్యాలిక్యులేట్ 20-22 మధ్యలో మీరు ఒక అంచనాకి వేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత చూద్దాం పెద్ద పొటేళ్ళు అన్ని చూద్దామండి. దాని తర్వాత మేకలు అయితే చాలా వరకు వచ్చినాయి. మేకలు కూడా చూద్దాం. ఇక్కడైతే బ్రదర్ 2 పెట్టుకున్నాడు. అబ్బాయి ఏం చెప్తా వచ్చినాడా? 2 జత 52,000 అయితే చెప్తున్నాడండి. ఇప్పుడు ఒక్కొక్కటి 26,000 రూపాయలు పడుతుంది. సో 2 బళ్ళ మీద అయితే ఉండొచ్చు. 26 అంటే 20 ఒక్కొక్కటి 25 కిలోల పై మాట వచ్చిడిగా ఉంది. 22 అంటే ఒక 26 అంటే 1 కిలో ఇటు అటు కూడా అనుకుందాం. ఏం చెప్తానయ్యా జత? 53. 53,000 అయితే చెప్తానండి. దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉండాలి. 53,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి మనకు 26,500 రూపాయలు ఆ విధంగా పడుతుంది. సో మనకు 20+ అయితే వచ్చిడిగా ఉందన్నమాట మీకు. సో అదే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే పెద్ద పొటైన్ల వీడియోలు అయితే చేసాము. దాని తర్వాత వచ్చి ఏం రేట్లు పోతున్నాయి ఏమైనా క్లియర్గా అనుకున్నాం. 2 వీడియోలు సరిపోలేదు యాక్చువల్గా ఈరోజు. సో నెక్స్ట్ అయితే మేకపోతే పెద్దవి ఉన్నాయి కాబట్టి అవి కూడా చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.